అవుతున్నాయి అంటూ ఇటు మిత్రపక్షాలు దూరం అవుతున్నాయి. అలాగే బీజేపీ హైకమాండ్ కూడా అదే భావిస్తున్నట్టు తెలుస్తుంది. 2025 ఏప్రిల్లో ఇటు బీజేపీ చీఫ్ పదవికి అన్నమలై రాజీనామా చేశాడు. పార్టీలో క్రమంగా ఇటు అన్నమలై ఇమేజ్ని తగ్గిస్తూ వచ్చింది హైకమాండ్. అన్నమలై రాజకీయ ప్రస్థానం ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం అత్యంత వేగంగా సాగింది. ఒక ఐపీఎస్ అధికారిగా ఇటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లోకి రావడం వెనుక ఉన్న ప్రధాన ఘట్టాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఇటు అన్నమలై దీనికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆ ట్వీట్ని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద బీజేపీ తమిళనాడు విన్నింగ్ క్యాండిడేట్స్ అనౌన్స్డ్ ఫర్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్. సో మొత్తం మీద క్యాండిడేట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు. దాని తర్వాత దే క్యారీ ద సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ బ్రదర్ and sister of Tamil Nadu who is tired of corruption, complacency and DMK's betrayal. సో మొత్తం మీద ఇక్కడ తమిళనాడులో ఉన్న కరప్షన్కి అలాగే డిఎంకే ప్రజలను ఎలా మోసగిస్తుందో దాని గురించి ఆలోచించే ప్రతి అన్నా చెల్లి కోసం వీళ్ళు ఆ ఫైట్ని ముందుకు తీసుకెళ్తున్నారు అంటూ, అలాగే అండర్ ద విజనరీ లీడర్షిప్ ఆఫ్ అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, India has moved forward with strength, scale and purpose while the nation progresses. Tamil Nadu has been held back by a failed, arrogant and self-serving DMK government. I as a Karyakarta will stand shoulder to shoulder and campaign for all our winning BJP and other NDA candidates with the aim of 210 seats in the upcoming assembly elections. So oka కార్యకర్తగానే నేను ప్రతి ఒక్కరి కోసం నేను క్యాంపెయినింగ్ చేస్తాను. బీజేపీ గెలవడానికి అలాగే ఎన్డీఏకి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ గెలవడానికి కూడా నేను కృషి చేస్తాను అంటూ ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒక బీజేపీ చీఫ్గా ఉంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చాడు. ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న తనని బీజేపీకి ఇటు తమిళనాడు బీజేపీకి చీఫ్, ఆ చీఫ్ హోదా నుంచి ఒక్కొక్క మెట్టు తనని దించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక కార్యకర్తగానే మొదలుపెట్టాను. నేను కార్యకర్తగానే ఇటు అందరికీ సపోర్ట్ చేస్తాను, క్యాండిడేట్స్ అందరినీ గెలిపించే ప్రయత్నం చేస్తాను. 210 సీట్లని కైవసం చేసుకోవడమే టార్గెట్. ఇటు ఎన్డీఏ క్యాండిడేట్స్ కావచ్చు అలాగే బీజేపీకి సంబంధించిన వారందరినీ అంటూ, అలాగే ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లీడర్షిప్లో ఇవన్నీ చేయాలనుకుంటున్నానంటూ మొత్తానికైతే సెన్సేషనల్. ఇటు తను మాత్రం బీజేపీకి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ తను మొదటగా ఒక 2 ప్లేసెస్ నుంచి తను ఫైట్ చేసే అవకాశం ఉంది, తను నిల్చునే అవకాశం ఉంది అని అనుకున్న ఆ ప్లేసెస్ని కూడా ప్రస్తుతానికి, ఆ సీట్లను కూడా ప్రస్తుతానికి బీజేపీ వేరే వాళ్ళకి అలొకేట్ చేసింది. మొత్తం మీద తనకి అసలు సీటే ఇవ్వని పరిస్థితుల్లో కూడా చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అసలు ఏం జరుగుతుంది? ఒక్క మెట్టు తనని వెనకకి దించుతున్నారు. అయినా కూడా తను ఒక కార్యకర్తగానే మొదలుపెట్టాను, అదే పొజిషన్లో ఉంటానంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో మొత్తం మీద ఒకసారి తన కెరియర్ ఎలా స్టార్ట్ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇటు ఐపీఎస్ అధికారిగా మనం చూస్తే కనుక 2011 నుంచి 2019 దాకా అన్నమలై 2011 బ్యాచ్లో ఇటు కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారిగా మొత్తానికైతే తన కెరియర్ని స్టార్ట్ చేశాడు. కర్ణాటకలోని ఉడిపి, చిక్మంగళూరు ఈ జిల్లాల్లో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు ఇటు నేరస్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించినట్టు కూడా తెలుస్తుంది. కర్ణాటక సింగం అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. మరి ముఖ్యంగా ఇటు యూత్లో కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉండేది అతనికి. దాని తర్వాత ఇటు రాజీనామా చేసి దాని తర్వాత 2019లో అన్నమలై ఇటు ఐపీఎస్ పదవికి రాజీనామా చేశాడు. తర్వాత ఆ టైంలో రాజీనామా చేస్తున్న సమయంలో మనం చూస్తే ఒకసారి ఇటు బెంగళూరు సౌత్ డీసీపీగా పనిచేస్తుండేవాడు. రాజీనామా తర్వాత తన సొంత ఊరు తమిళనాడుకు సంబంధించిన తన సొంత ఊరు కరూర్కి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటానని, ఒక సామాజిక సేవ చేస్తానని ప్రకటించారు. వి ద లీడర్స్ అనే ఒక ఫౌండేషన్ని స్థాపించి యూత్కి ఒక మార్గనిర్దేశం చేయడం ప్రారంభించాడు. దాని తర్వాత 2020లో ఇటు బీజేపీలో చేరాడు. రాజీనామా చేసిన 1 ఇయర్ తర్వాత, ఏడాది తర్వాత ఇటు ఆగస్టు 25, 2020 ఇటు ఢిల్లీలో ఒక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో ఇటు అఫీషియల్గా బీజేపీలోకి చేరాడు. దాని తర్వాత ప్రధానమంత్రి మోదీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతో తాను రాజకీయాల్లోకి వచ్చానంటూ ఆయన ప్రకటించాడు. దాని తర్వాత ఒకసారి మనం చూస్తే ఇటు 2020 నుంచి 2021కి
పార్టీలో చేరిన ఒక 1 ఇయర్లోనే ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుపెట్టుకొని డైరెక్ట్గా తమిళనాడుకు సంబంధించిన బీజేపీ చీఫ్గా ఎదగడం 1 ఇయర్లోనే చాలా ఫాస్టెస్ట్ గ్రోత్ అని చెప్పొచ్చు. దాని తర్వాత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశాడు. అరవకుర్చి అనే ఒక కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు, కానీ డిఎంకే అభ్యర్థి చేతుల్లో ఆయన ఓడిపోవడం. కానీ తను పార్టీ పగ్గాలను చేతిలోకి తీసుకున్న తర్వాత ఇటు పార్టీ స్టేట్ చీఫ్గా పార్టీ పగ్గాలను ఇటు చేతిలోకి తీసుకున్న తర్వాత ఇటు ఓటు పర్సంటేజ్ బీజేపీకి సంబంధించిన ఓటు పర్సంటేజ్ ఏదైతే ఉందో రాష్ట్రంలో ఓటు పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. అంటే బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది. అంతగా ఆదరణ పెరిగిన తర్వాత కూడా మరి ఇప్పుడు ప్రస్తుతానికి 2024లో పెద్దగా సీట్లేని సాధించకపోయినా ఓటు పర్సంటేజ్ మాత్రం ఇంక్రీజ్ చేయగలిగాడు. కానీ 2025కి ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతానికి తనకి అసలు ఒక సీటు కూడా అలోకేట్ చేయకపోవడం, దానిపై మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఎలా చూడాలి? ఒక 1 ఇయర్లోనే మ్యాసివ్ గ్రోత్ని చూసాం. ఒక ఐపీఎస్ క్యాడర్ నుంచి వచ్చాడు. దాని తర్వాత ఇటు పార్టీలో సెంట్రల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవుతూ ఇటు నేషనల్ డిబేట్స్ నేషనల్ ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఇటు బీజేపీకి ఓట్ పర్సంటేజ్ కూడా ఇంక్రీజ్ చేశాడు. మొదటి జాబితా ఏదైతే లిస్ట్ని విడుదల చేశారో దాంట్లో తన పేరు లేకపోవడం ఏంటి, తాను దాన్ని కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు. అంటే నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఉండే అవకాశం ఉందా, లేకపోతే తనను పక్కన పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుతుందో? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? వచ్చేటువంటి మరొక లిస్ట్ అంటూ ఏది లేదు. ఎందుకంటే బీజేపీ అలయన్స్లో భాగంగా అక్కడ ఏఐడిఎంకే అలయన్స్లో భాగంగా తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అలయన్స్లో భాగంగా 27 సీట్లకు బీజేపీ కూడా పోటీ చేయనున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించింది. పోటీ చేస్తున్నటువంటి 27 స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది. కానీ ఇలా అనూహ్యమైనటువంటి విషయం ఏంటంటే అన్నమలైకి సంబంధించి అక్కడ టికెట్ రాకపోవడం ఏదైతే ఉందో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అటు అన్నమలైకి సంబంధించి గత కొంతకాలంగా పార్టీ పగ్గాలు ఎప్పుడైతే తీసేస్తారో అప్పటి నుంచి కూడా కొంత పార్టీ కార్యక్రమాలకు కానీ ఇతర అంశాలకు అన్నిటి కూడా దూరంగా ఉంటున్నారు. తన సొంత ఎజెండాతో కూడా కొంత ముందుకెళ్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కళ్యాణ్, గతంలో ఎప్పుడైతే అన్నా డిఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది తమిళనాడులో అని ఎప్పుడైతే అలయన్స్ అనేది కూడా ముందుకు వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ పొత్తుకు సంబంధించి కూడా అన్నమలై వ్యతిరేకించారు. వ్యతిరేకించడమే కాదు, ఇన్ని రోజులు పోరాడినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా అవినీతి డిఎంకే కానివ్వండి అటు అన్నా డిఎంకే కానీ రెండు కూడా అవినీతి పార్టీలు. అటువంటి పార్టీలతో పొత్తు అవసరం లేదు, బీజేపీ సింగిల్గానే వెళ్ళాలని చెప్పి కూడా పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా పెద్ద ఎత్తున పట్టుబట్టినటువంటి అన్నమలై అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి కూడా అధ్యక్ష మార్పు అనంతరం కూడా అంటే అధ్యక్షునికి కొద్ది రోజుల్లో సమయం ఉండగానే అధ్యక్షుడు మార్పు చేయకముందు కూడా పార్టీకి అటు అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తమిళనాడు రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్గా మారడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా తను తమిళనాడులో ఓటర్లను కూడా ప్రభావితం చేసి బీజేపీని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్లడమే కూడా డెఫినెట్గా అన్నమలై పార్టీకి సంబంధించి కానీ ఆయన వ్యక్తిగత ఎజెండాను ఆయన వ్యక్తిగత ఇమేజ్ని కూడా పెంచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి అటు బీజేపీ పోటీ చేస్తున్నటువంటి 27 స్థానాల్లో అభ్యర్థులను కేంద్ర పార్టీ ప్రకటించినప్పటికీ ఎక్కడ కూడా ఆయన పేరు లేకపోవడం కొంత చర్చనీయాంశం. దానికి ప్రధాన కారణం ఒకటే చెప్తున్నారు, అసలు కోయంబత్తూరు నార్త్ సీట్ ఏదైతే ఉందో ఆ సీటు కూడా అన్నమలై ఆశించారు. కానీ గతంలో ఎమ్మెల్యేగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వనతి శ్రీనివాసన్ ఎవరైతే ఉన్నారో ఆమె వైపే పార్టీ మొగ్గు చూపి ఆమెకి ఇవ్వడం ఏదైతే ఉందో అన్నమలైకి సంబంధించి కూడా ఇతర స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇతర స్థానాలపైన కూడా ఎక్కడ కూడా అన్నమలై పెద్దగా మొగ్గు చూపకపోవడం ఏదైతే ఉందో దానితోనే ఒకవైపు కూడా అన్నమలైకి టికెట్ రాలేదు. ఎందుకంటే అటు వనతి శ్రీనివాసన్ కేవలం అక్కడ తమిళనాడు ఎమ్మెల్యేని కాదు, అటు బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా పనిచేసి తను పూర్తిగా అంటే దేశవ్యాప్తంగా తిరిగినటువంటి నాయకురాలు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కానీ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా మహిళా బిల్లును కూడా బీజేపీ ప్రవేశపెట్టి మహిళలకు కూడా 33% రిజర్వేషన్ ఇస్తుంది. కాబట్టి ఉన్నటువంటి మహిళను తీసేసే కొత్త పార్టీకి ఇబ్బంది కలిగించడమే అని చెప్పి బీజేపీ నేతలు చెప్తుంటే అన్నమలై వర్షన్ ఒకటి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ స్థానం ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ తను అడిగిన స్థానం ఇవ్వలేదు. కాబట్టి అన్నమలైకి సంబంధించిన విషయాన్ని కూడా కొంత పార్టీ లైట్ తీసుకుంటుందని ఆయన అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్, మరి అన్నమలై విషయం ఎందుకంటే అన్నమలై మీద అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే అటు తమిళనాడు ఎన్నికలకు ముందు ఒక వెలిగినటువంటి అన్నమలై కూడా అటు ఎన్నికల దగ్గరకు వచ్చిన కొద్ది కూడా పూర్తిగా సైలెంట్ అయ్యారు. పార్టీకి కొంత అంటిముట్టినట్టుగా దూరంగా ఉంటున్నటువంటి ఈ నేత ఒక్కసారి వస్తాం నేషనల్ మీడియాలో కానివ్వండి ఏ అంశాలు జాతీయ అంశం వచ్చినా బీజేపీకి సంబంధించి కూడా ముందుండి పార్టీ విధానాలు తీసుకెళ్లడం, ఇంకోవైపు అటు కాంగ్రెస్ కానీ ప్రతిపక్షాల మీద కూడా విమర్శలు చేయడం, అన్నమలై ఇచ్చినటువంటి స్పీచ్లకు కూడా యువత ఆకర్షణ చాలామంది అటు బీజేపీ వైపు తమిళనాడులో మొగ్గు చూపారు. ఇంకోవైపు అన్నమలైకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఏది కారణం ఏదైనప్పటికీ టికెట్
టికెట్ ఇవ్వకపోవడం అనేది కొంత బీజేపీ మీద విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్నమలైకి సంబంధించి కూడా ఆయన మీద కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల అనంతరం కూడా అన్నమలై సొంత పార్టీ పెట్టుకునేటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా ఆయనకు సంబంధించి కొంత వార్తలు వస్తున్నాయి. కాబట్టి అటు బీజేపీదైనా ఇటు అన్నమలైదైనా ఏదేమైనా కొంత పార్టీకి ఇది కొంత నష్టం కలిగించవచ్చు అని చెప్పి కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు బీజేపీ మాజీ చీఫ్, తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నమలైకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. అన్నమలైకి అసలు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. వాళ్ళందరికీ ఇటు అన్నమలై మాత్రం కంగ్రాచులేషన్స్ చెప్తున్నాడు, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు కూటమి, ఇటు ఏఐడిఎంకేతో కూటమితో పొత్తు పెట్టుకోవడం కానీ, అలాగే డిఎంకేతో పొత్తు పెట్టుకోవడం కానీ తనకి ఇష్టం లేదు అంటూ మొత్తానికైతే ఆ పార్టీ చీఫ్ పొజిషన్కి రాజీనామా చేసి బయటికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లిస్టులో తన పేరు ఉండకపోవడంతో ఒక్కసారిగా సంచలనం అని చెప్పొచ్చు. ఇటు గతంలో మనం చూస్తే యంగెస్ట్ బీజేపీ పార్టీ చీఫ్ ఇండియాలో, బీజేపీ పార్టీలో కూడా మనం చూస్తే కనుక 37 సంవత్సరాలకే తను ఇటు తమిళనాడు పార్టీ చీఫ్గా తను ఎదగడం, చాలా షార్ట్ స్పాన్లోనే ఇటు ఒక పొజిషన్కి వెళ్ళినా కూడా ప్రస్తుతానికి పార్టీకి తనకు ఉన్న విభేదాలతో మొత్తానికైతే సీటు కూడా దక్కని పరిస్థితి. తను ఆశించిన కోయంబత్తూరు నార్త్, అలాగే మొదుకుర్చి లాంటి ఈ 2 కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి కూడా తను పోటీ చేయాలని మొదట ప్రచారం కూడా జరిగింది. తను పోటీ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఇటు కోయంబత్తూరు నార్త్ సీటుని ఇటు వనతి శ్రీనివాస్ అక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు. అలాగే మొదకుర్చి నుంచి ఇటు కీర్తిక శివకుమార్కి అవకాశం దక్కింది. 2024, 2021 నుంచి మనం ఒకసారి చూస్తే కనుక 2021 ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి ఇటు పోటీ చేసిన తర్వాత కూడా అన్నమలై ఓడిపోయారు. దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇటు బీజేపీ ఓట్ల శాతం పెరిగినప్పటికీ తను ఒక్క సీటు గెలవకపోవడంపై హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మరొక వైపు అన్నమలై తీరుతో ఇటు మిత్రపక్షాలు దూరం అవుతున్నాయనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2025 ఏప్రిల్లో మరి బీజేపీ చీఫ్ పదవికి అన్నమలై రాజీనామా చేశారు. పార్టీలో క్రమంగా ఇటు అన్నమలై ఇమేజ్ని తగ్గిస్తూ వచ్చింది హైకమాండ్ అంటూ ఇటు వాదనలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు ఐపీఎస్గా తన కెరియర్ని ఫుల్ స్టాప్ పెట్టి ఇటు పొలిటికల్గా తన కెరియర్ని 2020లో స్టార్ట్ చేసి దాని తర్వాత ఇప్పుడు 2025కి ప్రస్తుతానికి తన కెరియర్ని ఎండ్ అయిపోయిందని అనుకోవాలా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.